ఏమండోయ్ ఇది విన్నారా? ఆయన మాట ఇచ్చారంటే ఆ మాట మీద ఆయన ఎప్పుడూ నిలబడతాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఏదో ఓట్ల కోసం మిమ్మల్ని ఫూల్ చేయటానికి కాదు. హీ డజంట్ వాంట్ టు ఫూల్ పబ్లిక్. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. వన్స్ నాకు ఇది చాలా గుర్తు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి మళ్ళీ జనరల్ ఎలక్షన్ ఎదుర్కొనేటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఒకటే ప్రామిస్ చేశారు, దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఫ్రీ పవర్ టు ద పబ్లిక్. సో చాలా మంది నాకు చెప్పారు, మేడం కొంచెం సార్కి చెప్పండి ఫ్రీ పవర్ ఇచ్చేస్తే మనం కూడా గెలిచిపోతామని. నేను సార్కి చెప్పాను, చంద్రబాబు నాయుడు గారికి, ఏంటి ఇట్లా ఫ్రీ పవర్ ఇస్తే తప్పకుండా మన తెలుగుదేశం మళ్ళీ పవర్లోకి వస్తుందని చాలా మంది సూచనలు ఇచ్చారు. మీరు తప్పకుండా అది ప్రామిస్ చేయండి. అది ప్రామిస్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత చూసుకోమంటున్నారని ఒకే మాట అన్నారు, ఐ విల్ నాట్ మేక్ ద పబ్లిక్ అ ఫూల్. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి మాటలు వింటే మీరు విద్యుత్ వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ హామీని అమలు చేసి చూపించిన తర్వాత ఇప్పటికీ కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఆ హామీని అమలు చేస్తూ ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ను అమలు చేస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అప్పట్లో ఆయన ఆలోచన చేసినట్టు ఉచిత విద్యుత్ అన్నది ప్రజల్ని మోసం చేసే హామీ అయితే అది అమలు చేయకుండా ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ఆ హామీని అమల్లోనే ఉంచారు కదా. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన హామీ అన్నది తప్పుడు హామీ కానే కాదు అన్నది నిర్ధారణ. నేను ఏది చేయగలను అది నేను ప్రజలకి హామీ ఇస్తాను, ఏది నేను చేయలేనో నేను అది వాళ్ళకి ఇవ్వను. సో దట్ ఈస్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. బాబోయ్ ఆపండి, లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతోంది.